సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాజిబ్ సార్, నయీబ్ సార్, మేము వాజిద్ సార్ అనం, నయీబ్ సార్ అనే అంటాము, ఫర్ ట్రస్టింగ్ అగైన్ అండ్ ఇంత పెద్ద గ్రూప్ మాకు ఇచ్చినందుకు విత్ ఫ్యామిలీస్. జనరల్గా ఫ్యామిలీస్ వస్తున్నారంటే చాలా నమ్మకం ఉండాలి. బ్యాచిలర్స్ ఎట్లాగైనా నడిచిపోతుంది, ఫ్యామిలీస్ వచ్చినప్పుడు ఇబ్బందులు కలుగుతుంది. ఎందుకంటే మన ఇంట్లో మన మమ్మీ డాడీ వెళ్ళినప్పుడు కూడా ఇబ్బంది కలుగుతుంది. సో సార్ రెండోసారి మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్. సో ఈ గ్రూప్ ఎప్పుడూ మాకు సెపరేటే సార్, ఎందుకంటే మేము ఎన్నో గ్రూప్స్ చేస్తాము, ఎన్నో రియల్ ఎస్టేట్ గ్రూప్స్ చేస్తాము. నేను ఫస్ట్ గ్రూప్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, అంతా ఎంతో డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఒక్క మాట కూడా అటు ఇటు పొల్లకుండా. అఫ్కోర్స్ టైం అనేది మాత్రం మీరు మెయింటైన్ చేయరు, టైం మెయింటైన్ చేయకుండా ఇచ్చిన ఐటనరీ ఇచ్చినట్టు ఫాలో చేస్తూ మీరు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లోకి వెళ్తే మమ్మల్ని అందులోకి తీసుకెళ్ళి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి అందరూ థాలియా సార్. మన ట్రిప్ మనం సక్సెస్ఫుల్ చేసుకున్నాము. సో ఒక ట్రిప్ రావాలంటే నేను నిన్న కూడా చెప్పినాను, పంచభూతాలు, మీకు పంచభూతాలు అంటే తెలుసు కదా సార్, ఏంటి సార్ అవి? మంచి మంచి భూతాలు సార్. ఇన్ తెలుగు మైథాలజీ పంచభూతాలు అంటే గాలి, వాన, నీరు, నిప్పు ఇవి అన్నమాట. అంటే ఇవన్నీ సహకరిస్తేనే ఒక ట్రిప్ మనం సక్సెస్ఫుల్ గా చేసి మనం ఎంటర్ అవుతాం. సో ఇంత మందిలో ఉన్నప్పుడు మనకి డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి. సో అన్ని ఎనర్జీస్ ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ సక్సెస్ఫుల్ గా ముందుకు పోయినాం. దీని అంతటికి ఫస్ట్ పర్సన్ సార్, దానికి మేము థ్యాంక్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రెండోది ఏంటంటే ఇప్పుడు మేము కూడా మీ నాయిబ్ ఫ్యామిలీలో మెంబర్స్ కదా సార్. మేము కూడా 2 ప్లాట్స్ తీసుకున్నాము, మేము ఇంకా ఎన్నో ప్లాట్స్ తీసుకోవాలి సార్. మేము ఎన్నో రియల్ ఎస్టేట్ గ్రూప్స్ చేస్తాము, ప్రతి ఒక్కళ్ళు మాకు వచ్చి ఒక ఆఫర్ అడుగుతారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు పర్సనల్గా రియల్ ఎస్టేట్ వాళ్ళన్నా ఇన్సూరెన్స్ వాళ్ళన్నా అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు వచ్చారంటే ఏదో ఒకటి చెప్తారు. సో వాళ్ళు ఇటు నుంచి వస్తే నేను అటు నుంచి వెళ్ళిపోతాను. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్, ఇన్ అవర్ లైఫ్, మేము వాజిద్ సార్ని నమ్మి, అంటే నమ్మకం అంటే ఏం లేదు, మాకు నచ్చారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎవరినైనా మాట వినాలనుకో వాళ్ళు నచ్చాలి మాకు.